హైడ్రా ఐ డోంట్ కేర్ నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్న గత నెలలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారంలో సర్వే నెంబర్ 307లోని 317 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రయత్నించింది. కానీ ఒక్క రోజు కూడా పూర్తి కాకముందే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తన అనుచరులతో వచ్చి అక్కడున్న ఫెన్సింగ్ను తొలగించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అక్టోబర్ 1న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన కబ్జాలో ఉన్న భూమికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆదివారం మళ్లీ ఫెన్సింగ్ వేయించారు. ఈ భూమిలో హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించారు. మరో అడుగు ముందుకు వచ్చి మరీ రేకులతో పకడ్బందీగా కొత్త కంచెను ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. రైట్, ఆయన చెప్తా ఉన్నారు గతంలో కొన్ని మన దాంట్లోనే వచ్చిన కొన్ని ఆడియో సంబంధించిన దాంట్లో కూడా హైడ్రా దుందుడుకు చర్యలు చేపడుతుంది, అది నాదే అది ఇదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. నిజంగా ఈరోజు పేదోడి ఇంట్లపై జరుగుతున్నటువంటి ఈ యొక్క పేదోడి ఇంట్లను కూల్చేస్తున్నటువంటి హైడ్రా నిజంగా పెద్దోళ్లకు వంత పాడుతుంది, ఎవరైతే వాళ్ళ పార్టీలకు అంటగాగుతున్నటువంటి ఎమ్మెల్యేలని కాపాడుతుంది అన్నదానికి ఇది కాదా ఉదాహరణ? ఇంతకంటే పెద్ద ఏముంటుంది చెప్పండి? హైడ్రా వేసిన కంచెను ఉడవీకేసేసి సొంతంగా ఫెన్సింగ్ అంత గట్టిగా వేసుకుంటారంటే ఎవరి అండదండలతో నడుస్తుంది ఇది? మొత్తం మేము 60,000 కోట్ల భూములు కాపాడినాము, 20,000 ఏమంటారు కానీ అజ్జేసినాం, నాలాలని చేసినామని చెప్తున్నటువంటి హైడ్రా ఈ విషయంలో మరి ఏం చెప్తుంది? 317 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఒక విచారణ లేకుండా పోయి ఫెన్సింగ్ వేసిన దాన్ని, హైడ్రా ఫెన్సింగ్ వేసిన దాన్ని పీకేసి మళ్ళీ కొత్త ఫెన్సింగ్ వేసుకున్నదాకా మరి హైడ్రా ఏం చేస్తుంది? అర్ధరాత్రులు, శనివారాలు, ఆదివారాలు, పొద్దున తెల్లవారుజాముల్లో వచ్చి ఈరోజు పేదల ఇళ్లపై కూలబడుతున్నటువంటి హైడ్రా మరి ఆ ఫెన్సింగ్ వేయడానికైతే మినిమం ఒక 10 గంటలో 5 గంటలో టైం అయితే పడుతుందిగా. చుట్టూ 117 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ ఎంత లేదన్నా దాని చుట్టూ అంత పగడ్బందీగా వేయాలంటే ఇట్లా చూడండి ఒకసారి. ఆయన మొత్తం ఫెన్సింగ్ వేసుకున్నది ఒకసారి టోటల్గా చూస్తే ఎంత లేదన్నా ఎంత టైం పట్టాలి దాన్ని? మరి అంతసేపు ఏం చేస్తుందో అంటున్నా. ఇది కాదా వంత పాడడం? ఇది కాదా పెద్దల్ని కాపాడుకోవడం? చూడు, హైడ్రానే ఐ డోంట్ కేర్ అంటే మరి నిజంగా మరి సామాన్య ప్రజలకు నోరు లేదన్నా? వాళ్ళు ఎవరు మాట్లాడరన్నా? ఈరోజు చిన్న పిల్లలు బయట ఉన్నప్పుడు కూడా అలా అన్నమో గిన్నమో తింటుంటే కూడా బయటేసి ఈరోజు మనం కొన్ని సోషల్ మీడియాలో హృదయ విదారకమైనటువంటి అవి చూస్తున్నాం, దృశ్యాలను చూస్తున్నాం మనం. మరి ఇదేం చేస్తారు? దీనికి ఏం మాట్లాడతారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇక పార్టీ మారి అలా పోయి ఇక మా కాంగ్రెస్ పార్టీకి వంత పాడితే ఇక ఏ పని చేయొచ్చా? అంటే ఇదేంది? దీని వెనుక కుట్రేంది? ఇంకా చూసుకోవాలి. రైట్, హైడ్రాని లెక్క చేయరు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ దాదాపు 11 ఎకరాల్లో రేకులను గత నెలలో హైడ్రా తొలగించింది. కానీ అదే రోజు గాంధీ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి గొడవ చేశారు. ఫెన్సింగ్ తీసేయడానికి మీకు ఎంత ధైర్యం అంటూ రెవెన్యూ సిబ్బందిని హైడ్రా బృందాన్ని నిలదీశారు. దాంతో వారు ఫెన్సింగ్ ఏర్పాటు పనులను మధ్యలోనే ఆపేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు హైడ్రా ఆఫీస్లో చర్చ జరిగింది. ఆ తర్వాత అరకపూడి గాంధీ మనుషులు హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించి కొన్ని షీట్లు పెట్టి వదిలేశారు. తిరిగి ఆదివారం పూర్తి స్థాయిలో మిథిలానగర్ వైపు బ్లూ షీట్స్తో ఫెన్సింగ్ వేసి హైడ్రాకు సవాల్ విసిరారు. అరకపూడి గాంధీ చేపట్టిన ఫెన్సింగ్ పనుల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై హైడ్రా నుంచి ఎలాంటి స్పందన లేదు. పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం అనే రీతిలో హైడ్రా వ్యవహరిస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజుల రామారం, కొండాపూర్లోని పేదల ఇళ్లు కూల్చి ఫెన్సింగ్ వేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అరకపూడి గాంధీ విసురుతున్న సవాల్పై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీస్తున్నారు. గాంధీ తీరుని నగరవాసుల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి కూడా ఉంది. 100% సవాలు విసిరిండి. మరి ఇక స్వీకరిస్తారా? మరి ఏం చేస్తారో ఆ 11 ఎకరాలు లేకపోతే 317 ఎకరాలు ఏం చేస్తారు అనే దాని మీద ఒకసారి ఖచ్చితంగా మనం కూడా వేచి చూసి ధోరణి చూద్దాం. లేకపోతే అవసరమైతే ఒకసారి ఆడికే వెళ్ళి అసలు ఏంది ఆ డాక్యుమెంట్లు ఏందో కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం.